సో ఇప్పుడు ఎరోను నాసిక ను నాసికోవా ఎరో ఉమ్, అన్నాం. ఓకే, ఉమ్, ఎరోను నాసిక. ఓకే, ను ఉమ్, ఉమ్, నాసిక. ఉమ్, ఎరోను నాసిక ను నాసికోవా. ను ఉమ్. అంటే ఇక్కడ అను అన్నమాట, వేడిగా రాస్తున్నాం కాబట్టి మనం అవును, అను రాసేసుకుందాం. అవును, ఓకే, అవును. అను నాసికోవా. కో వా అన్నాం. వా అంటే ఏంటమ్మా? వికల్పం. ఆ, అర్థమైందా? సో వా అంటే అవును. వికల్పము. ఎర్. ఉమ్, ఎర్ అంటే ఏంటి? ఉమ్, యా నుంచి మొదలైంది. అవునా? ఆ, శశ ఆ, సర్ అంటే చివరి ఆ. దాకా. అవునా? నా రావాలి కదమ్మా, అనునాసికోవాలో దగ్గర నా రావాలి. అవునమ్మా, కరెక్ట్. అనునాసికో, ఎరోను నాసికో, అనునాసికో. అవునమ్మా, ధన్యవాదాలు. సో యా, యా అయితే నుంచి ఇక్కడ ఎరహ అంటే ఏమంటున్నాము? యా అంటే ఎర్రి. మనకి అంతస్తాలు. ఆ, అంతస్తాలు తర్వాత యావారాల. అవునా? ఆ, యావారాల. ఇలాగా. ఉమ్, తర్వాత అన్ని యమగణన అన్ని అనే. వర్ణాలు ఏమి వదిలేసి, హకారం వదిలేసి. ఎర్ర ఆ. అంటే ఏంటి? హకారం మినహా. హకారం వదిలేసి. ఓకే, ఈ హకారం కాకుండా ఏవి వచ్చినా కూడా దాని ఉమ్, పక్కన ఎవరుండాలి? అనునాసిక వర్ణాలు. అనునాసిక వర్ణాలు అంటే ఏంటి? పంచమ వర్ణాలు. తర్వాత వర్ణాలు అచ్చులన్నీ. నిబంధనలు. ఇంకేమి? ఆహా, అనునాసికో. అనునాసిక అచ్చులు. ఓకే, ఆ, ఆ, అనునాసిక అచ్చులన్నీ అన్నమాట. ఇక్కడ అనునాసిక ఉమ్, మురికి అట్లా పెట్టాను మీకు తెలియడానికి. అది రాయాలి అలాగే. కదా, పెద్దగా అవుతుందని ఆ, వద్దులే. ఆహా, సో ఆ అని పెడతాను. ఆ, అనునాసిక అచ్చులు. ఉమ్, సో ఓకే, క్లియర్. ఆ, అనునాసిక అచ్చులు. సో ఇప్పుడు నా దగ్గర యా ఉంది. యా తర్వాత ఉమ్, ఒకటి అనునాసిక ఉమ్, వర్ణము నా ఉంది. ఆ, ఆ, ఓకే, ఇప్పుడు ఈ సూత్రం ప్రవర్తిస్తుందా? ఆ, ప్రవర్తిస్తుంది కదా. ప్రవర్తిస్తుంది. సో అయితే మరి నేను ఏం తీసుకురావాలి? అనునాసికం తీసుకురావాలి అను ఇక్కడ. మరి అనునాసికం ఏ తీసుకుంది. అనునాసికం తీసుకురావాలి? యకారానికి ఏముంది? వర్గీయము కాదది. ఆ ఆ, వర్గీయం కాకపోతే ఏ వర్గాన్ని తీసుకొస్తాను నేను? ఏ వర్గంలోని అనునాసికాన్ని తెచ్చుకోవాలి కదా? ఉమ్, అందుకని స్థానాలను చూసుకోవాలి. మరి ఉమ్, స్థానాలలో ఏమొచ్చింది? ఇచు యశానాంతాలు ఉమ్, అంటే చవర్గం వచ్చింది. చు ఉమ్, చవర్గంలో అనునాసికం ఏముంది? ఉమ్, య. యా, ఏమైంది ఇక్కడ? యన్. యా. ఇలా వచ్చింది. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఆ ఎర్ర అనేది ఏమైపోయింది? యా. అనునాసికంగా చేంజ్ అయిపోయింది. క్లియర్? ఉమ్. ఆ, అది ఎలా అలా కావాలి అంటే పరంగా ఏముండాలి? ఇదే పంచమ వర్ణాలు. అనునాసికం ఉండాలి. అనునాసికం అనునాసికాలు ఉండాలి. ఉండాలి. ఉమ్, అనునాసికాలు ఏమేమి ఉన్నాయి? పంచమ వర్ణాలు, అన్ని అచ్చులు. ఉమ్, అవునా? అనునాసిక ఉమ్, అచ్చులు. అన్ని అనునాసిక అచ్చులు. అనునాసిక అచ్చులు. ఉమ్, ఇవన్నీ అనునాసికాలే కదా? ఉమ్, అర్థమైందా? అనునాసికలే. ఉమ్, పంచమ వర్ణాలకి అనునాసికం అని పేరు, ఉమ్, అనునాసిక అచ్చులకి అనునాసికం అని పేరు కదా? ఉమ్, అందుకే అనునాసిక అచ్చులు అంటున్నాం. అర్థమైందా? ఉమ్, ఉమ్, అది. అయితే అప్పుడు ఈ ఎర్రలో ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో హకారాన్ని వదిలేసి ఏ అక్షరమైనా సరే, ఉమ్, అంటే యావారాలాలు వచ్చాయంటే ఏం చేస్తారు? స్థానాలను చూసుకొని దాన్ని అలైన్ చేసుకుంటారు మీరు. ఓకే, ఉమ్, ఉమ్, యావారాలాలు ఇవి వర్గీయ ఉమ్, వ్యంజనాలు కాదు. కాబట్టి ఉమ్, వర్గీయ వ్యంజనాల్లాగా మార్చుకుంటారు. ఉమ్, మార్చుకొని ఏ వర్గం ఉందో ఆ వర్గానికి పంచమ ఉమ్, వర్ణాన్ని తెచ్చుకుంటారు. ఉమ్, అనుస్వారాన్ని అనునాసికాన్ని తెచ్చుకుంటారు. అంతే, ఉమ్, అదే ఆదేశం. ఉమ్, ఓకేనా? ఉమ్, ఎర్రుల స్థానములో ఉమ్, అనునాసికము ఆదేశం అవుతుంది. ఎప్పుడు ఉమ్, అంటే అనునాసికము పరంగా ఉన్నప్పుడు. మరి ఎర్ర ఉమ్, అంటే ఏంటి? అంటే హకారాన్ని వదిలేసి అన్ని వ్యంజనాలు. మరి ఉమ్, అనునాసికం అంటే ఏంటి? అంటే పంచమ వర్గాలలో పంచమ వర్ణాలు, ఉమ్, అనునాసిక అచ్చులు. వాటిల్లో ఏది పరంగా ఉన్నా, అంటే ఇవి 9 ప్లస్ ఇవి 5 ఎంత? 14 అక్షరాలు పరంగా ఉంటే. ఉమ్. ఓకే, పరంగా 30. ఉంటాయి. ఆ, ఎర్రలు స్థానం. పూర్వంలో ఏముండాలి? 32 ఎర్రలు. అక్షరాలు. 32 అక్షరాలు. హల్లులు ఉమ్, మొత్తం ఎన్ని? 33. అందులో 33. హకారాన్ని వదిలేసి ఆకారం మినహా. అంటే 32 అక్షరాలకి 14 అక్షరాలు పరంగా ఉంటే ఈ ఉమ్, 32 అక్షరాలు ఎలా మారుతాయి? అనునాసికంగా మారుతాయి. మరి అవర్గీయాలు షషస ఉంది. వాటిని ఎలా మార్చుకోవాలి? అంటే ఉచ్చారణ స్థానాలను గమనించుకోవాలి. దాంట్లో ఉమ్, ఉన్న వర్గం ఏంటో గమనించాలి. ఆ ఉమ్, వర్గములో పంచమ వర్ణాన్ని తీసుకోవాలి. అదే అనునాసికం ఉమ్, కదా? ఉమ్, అది. ఆ, దాన్ని అక్కడ ఆదేశంగా చేసుకోవాలి. అర్థమైందమ్మా?
అర్థమైంది అర్థమైంది మన్య. ఓకే. ఈ 32 అన్నవి ఈ హల్లులు ఉమ్, హల్లులు కాదు, ఎర్రలు 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 ఉమ్, ఎర్రలకి పరంగా అనునాసికాలు ఉండాలి. అనునాసికమును తర్వాత ఏమో చెప్తానండి, అచ్చులు ఎవరు చెప్పారు, అచ్చులు, అనునాసిక అచ్చులు. అచ్చులు ఇక్కడ వాక్ ముఖ అని ఉంది నా దగ్గర. ఏముంది ఉదాహరణకి? వాక్ ముఖ. ఇప్పుడు ఈ కకారాన్ని ఎర్రగా మీరు గుర్తించారా? ఎస్ ఆ. ఆర్ నో? అది హకారమా? ఎర్రల అక్షరం అది. ఎందుకు హకారం కాదు? కాదు కాబట్టి అది హకారం ఎర్రే. కాదు, ఎర్ర. హకారం కాదు కాబట్టి ఎర్ర. ఓకే. ఆ, ఇది ఆ. అనునాసికమా మకారం? మకారం అనునాసికమే. అనునాసికం. కాబట్టి ఏం కావాలి? రెండు సాటిస్ఫై అయినాయి. కాబట్టి ఈ ఎర్ర అక్షరం ఏం కావాలి? అనునాసికం కావాలి. అంటే కవర్గంలో అనునాసికం ఏమొస్తుంది? గకారం. సో ఇప్పుడు ఏమైంది? వాంగ్ ముఖ. ఏమైంది? వాంగ్ ముఖ. క్లియర్? అర్థమైందమ్మా. క్లియర్ మాన్య. తర్వాత అంటే ఇప్పుడు ఆ వర్గం లేక పంచమ వర్ణాన్ని రావాలి. అంతే కదా. నెక్స్ట్ ఇది చెప్పండి. షష్ ముఖ. షష్ ముఖ ఏమొస్తుంది ఇక్కడ? ఇది షష్ వర్గీయముగా ఫస్ట్ ఇది ఎర్ర అవునా కాదా? అది గమనించండి. అది ఎర్రే, అది ఎర్రే. హకారం వదిలేసి ఇది కాదు, వినండి. ఇది ఎర్ర కరెక్టే, కానీ వర్గీయం కాదు కాబట్టి స్థానాలు చూసుకుంటాం. ఇక్కడ ఏమన్నాము? రిటు రసానాం తాలు. రిటు రసానం మూఢ. ఏంటది? రిటు రసానాం మూఢ. 2 వచ్చింది. టవర్గం. టవర్గం వచ్చింది. ఏమొచ్చింది? టవర్గం. సో టవర్గంలో పంచమ వర్ణం ఏమొస్తుంది? ఇది ఇది అనునాసికం కదా. సో ఇప్పుడు ఏమైంది? అణ అంటే షణ్ముఖ. ఏమొచ్చిందమ్మా? రూపం ఏంటి? షణ్ముఖ. క్లియర్? క్లియర్ మాన్య. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. నమస్తే అందరికీ. చాలా బాగా చెప్పారండి. ద్రాక్ష పాకల్లా పండు అట్లనే నోట్లో వేసుకుంటూ తినేసారా చెప్పారు.